ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో దీనికి. ఓకే, రవ్వ భక్షాలకు కావాల్సిన ఐటమ్స్ రవ్వ, షుగర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఆయిల్, యాలకుల పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్, గోధుమ పిండి. ఓకే, స్టార్ట్ చేసిద్దామా? ఓకే, చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి? నేను ముందుగానే తడిపి పెట్టేసుకున్నానండి గోధుమ పిండి. ఓకే, ఏమేమి కలిపారు దాంట్లో? జస్ట్ వాటర్తో గోధుమ పిండి తడిపి జస్ట్ ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక 5-10 మినిట్స్. ఓకే, అలా మ్యారినేట్ అవ్వాలి, అది పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి. ఓకే, ఇందులో నెయ్యి వేసి ఇది కొలత ఉంటుందండి. కప్పు రవ్వ తీసుకున్నప్పుడు 1 కప్పు షుగర్, 1 కప్పు 2 కప్స్ వాటర్ అలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాం అంతేనా? అంతే. ఇప్పుడు నేను ఇందులో 1/2 కప్పే తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని కొంచెం రోస్ట్గా వేయించుకో. ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు ఇంట్లో రవ్వ భక్షాలు? ఇది ఫెస్టివల్స్ అప్పుడు అండి. మేజర్గా ఏ ఫెస్టివల్ అప్పుడు? ఇట్లా ఏమంటారు, సంక్రాంతి, ఇలా ఉగాది. ఓకే, మీ ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటారా? అవునండి, స్వీట్స్ ఎక్కువ. స్వీట్స్ బాగా ఇష్టం అందరికి. చాలా. ఎలాంటి స్వీట్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో రెసిపీస్? స్వీట్స్ అండి, భక్షాలు, ఇంకా చాలా ఉంటాయండి. భక్షాల్లో ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారండి? పప్పు భక్షాలు, రవ్వ భక్షాలు, ఇవే ఎక్కువ. ఇవే ఎక్కువ. రవ్వ వేగిందా? ఇది తీసి కొంచెం పక్కన పెట్టేసి. ఓకే, స్టవ్ ఆఫ్ చేయాలండి? లేదండి, ఉండండి సిమ్లో. ఇందులోనే దీనికి సరిపడా షుగర్. ఓకే, ఎంత షుగర్ వేసుకోవాలంటే మెజర్మెంట్? ఇప్పుడు 1/2 కప్ తీసుకున్నాం కదండి, 1/2 కప్ షుగర్. ఓకే, రవ్వకి సమానంగా మనం చక్కెర తీసుకోవాలి. అలాగే వాటర్. ఒక కప్ రవ్వ తీసుకున్నాం కదండి, 2 కప్స్ వాటర్. ఓకే, మీ ఇంట్లో జనరల్గా ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు? మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్? మార్నింగ్, ఆఫ్టర్నూన్ అని కాదు, జస్ట్ పిల్లలు అడుగుతుంటారు కదా అవే కావాలి అని. రవ్వ ఎంతసేపు ఉడికించుకోవాలి మనం చక్కెర వేసిన తర్వాత? ఇట్లా కొంచెం గట్టి పడ్డది, మొత్తం దగ్గరకు వచ్చేయాలి. మూవీస్కి వెళ్తుంటారా ఫ్యామిలీ అంతా కలిసి? వెళ్తుంటామండి, మాది పెద్ద ఫ్యామిలీ అండి. అవునా? మా హస్బెండ్ వాళ్ళు 4 మెంబర్స్, మేము చిన్న. అవునా? అందరూ ఒకే ఇంట్లో ఉంటారా? లేదండి, డివైడ్ అయినా. ఓకే, ఓకే. మీరేనా చిన్న కోడలు ఫ్యామిలీ? మేమే అండి చిన్న కోడలు. ఓకే, మీ అయినా అందరికైనా లాస్ట్ బ్రదరా? అవును. సో మీ తోటి కోడలతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అవునా? గొడవ పడతారు ఎప్పుడైనా మీరు అందరు తోటి కోడళ్ళు? అప్పుడప్పుడు. లేదండి, అందరం ఫన్నీగా బాగుంది. అవునా? ఓకే, ఇది ఇందాక తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దీన్ని కొంచెం ఇలా ఇలా బటర్ పేపర్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ రవ్వ భక్షాల స్పెషాలిటీ ఏంటంటారు ఇంతకి? స్పెషాలిటీ అని ఏం లేదు, అంతే ఇష్టం ఒకరొకరికి అలా ఇలా చేసుకోవడం అంతే. టేస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది కదండి. అలా ఇప్పుడు పప్పు భక్షాలకి రవ్వ భక్షాలకి తేడా ఉంటుంది. అవునవును. మీకే ఇష్టం పర్సనల్ గా, రవ్వనా పప్పునా? పప్పు ఇష్టం, కానీ ఇవి తిన్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి. ఓకే,
ఇలా పిండి తీసుకొని ఇలా ఇది క్లోజ్ చేసేసుకొని ఓకే. ఇలా మనం ప్రెస్ చేసేసుకోవాలి. అంతే. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఏం చేయాలండి? అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది అందులో డీప్ ఫ్రై చేసుకోవడం, తీసేసుకోవడం. రవ్వ భక్ష్యాలు రెడీ అండి. ఓకే, రవ్వ భక్షాలు రెడీ అయిపోయినాయండి. చూద్దాం వీటి టేస్ట్ ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరందరూ కూడా ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రవ్వ భక్షాలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: రవ్వ, షుగర్, నెయ్యి, గోధుమ పిండి. రవ్వ భక్షాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి, రవ్వ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పంచదార, కొన్ని నీళ్లు పోసుకొని కలిపి కాసేపు ఉడికించుకొని అది పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చపాతీలా చేసుకొని అందులో ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని భక్షాల్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రవ్వ భక్షాలు రెడీ.